మనము ఏ మతాన్నైనా వెంటనే క్షమించేయగలమండి. మొన్న ఆస్ట్రేలియాలో అహ్మద్ అనే ఆయన కాపాడాడు. ఉగ్రవాది దాడి నుంచి నేను చచ్చిపోయినా పర్వాలేదు. ముందు వాడిని చంపైనా సరే మన ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి అని చెప్పి ఒక ముస్లింని మనం పొగిడాం. వెంటనే నెక్స్ట్ రోజు హైదరాబాద్‌లో వాడి ప్రైవేట్ పార్ట్‌ల దగ్గర కూరగాయల్ని తీసుకుని, కూరల్ని ఇష్టారాజ్యంగా కార్కుబాల్‌తో గనక క్రికెటర్స్ ఎలా చేస్తారో, ఆ రకంగా కూరలు వాడు చేస్తుంటే నిజంగా 2 రోజుల నుంచి తిండి తినాలంటే మీరు నమ్మరండి. నోట్లో ఏది పెట్టుకున్నా చిరాకు, వెగటు. ఛీ! అనిపించేంత. అంటే ఇంత వరస్ట్‌గా మనుషులుంటారా? వాడికెందుకు అర్థం కాదు? ఇవన్నీ కొంటే రేపొద్దున వాడి ఇంటికి ఇట్లాంటివి వస్తాయి. ఈళ్ళు నేను చేసిన పని ఇంకోటి చేస్తారని వాళ్ళకెందుకు అనిపించదండి? ఇలా కల్తీలు చేసేవాళ్ళు, రోడ్డు మీద ఉమ్మేసి అమ్ముతూ ఉంటారు వాళ్ళు. అందుకే మేము దుబాయ్ వెళ్ళినా కూడా వంట చేసుకున్నాం తప్ప ఎక్కడ ఏది తినలే. ఉన్న 10 రోజులు దుబాయ్‌లో హోటల్ అపార్ట్మెంట్ తీసుకొని, మేము స్వయంగా వంట చేసుకొని, చక్కగా తిని త్రిబుల్ బెడ్‌రూమ్ అనమాట. పెద్ద విలాసవంతమైన బిల్డింగ్ అది. మేమే వండుకొని, మేమే కిందే ఉంటుంది సూపర్ మార్కెట్ తెచ్చుకొని తిని వండుకున్నాం తప్ప 10 సార్లు కడిగి, ఎక్కడా ముట్టుకోల. ఉమ్మేసింది పెట్టడాలు, లేతే ప్రైవేట్ పార్ట్‌లలో రుద్ది అక్కడ పెట్టి అక్కడ అమ్మటాలు. ఛీ! చాలా అసహ్యకరంగా అనిపించేస్తుంది. ఇంకా ఎందుకు బతికున్నానురా బాబు! ఇలాంటివన్నీ చూడాల్సొస్తుంది అనిపిస్తుంది. ఎందుకు అలాంటివి తిన్నా గూడా చచ్చిపోతాం అనవసరంగా. ఎప్పుడో ఒకసారి ఆడవాళ్ళే కూరలకెళ్ళినప్పుడు వాడికి కొలతలు కొలిచే రాయి ఉంటుంది చూసారు, దాంతో తలకాయ పగలగొట్టి చంపేయండి. దరిద్రం పోతుంది. ఏం పర్వాలా 10 రోజులు జైల్‌లో ఉంటాం. లేకపోతే ఈ రకమైన పిచ్చి చేష్టలేంటండి మరీ వెర్రి పుట్టినట్టు? ఏమన్నా ఉందా అసల? పసిపిల్లలకి తీసుకొచ్చి ఏదైనా కూర వండి పెడతాం. పెద్దవాళ్ళం వండుకుంటాం. ఏదన్నా దేవుడికి మడితో చేసి పెడతారు. గుళ్ళో పూజారులు అయ్యప్ప స్వామి మాలేసుకొని గుళ్ళో నైవేద్యాలు జరుగుతుంటాయి. వీడికేం పుట్టింది? ఛీ! ఆ వీడియో చూస్తే విరక్తొచ్చింది. 3 రోజుల నుంచి ఏం తినాలన్నా చిరాకుగా ఉందసలు నాకు. అది పరిస్థితి. మీరు చూసారా ఆ వీడియో? మీకేమనిపించింది? మీరు కూడా కామెంట్ బాక్స్‌లోకొచ్చి చెప్పేసి